మ్యాచో స్టార్ గోపీచంద్ అనగానే మనకు మాస్ హీరో గుర్తొస్తాడు. బట్ కొన్నాళ్లుగా మాస్ను కూడా మెప్పించడంలో గోపీచంద్ ఫెయిల్ అవుతున్నాడు. రీసెంట్గా వచ్చిన భీమా సైతం అతని బలాన్ని చూపించలేకపోయింది. స్టోరీ సెలెక్షన్ చాలా పూర్గా కనిపిస్తోంది. ఈ క్రమంలో దాదాపు అవుట్డేటెడ్ అన్న కామెంట్స్ ఎదుర్కొంటోన్న శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమాకు కమిట్ అయ్యి ఆశ్చర్యపరిచాడు గోపీచంద్. బట్ శ్రీను వైట్ల ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. ఎప్పుడు చూసినా బోర్ కొట్టని ఎంటర్టైనర్స్ అందించాడు. ఏ దర్శకుడికైనా అప్పుడప్పుడు టచ్ పోవడం కామన్. బట్ టచ్లోకి వస్తే శ్రీను వైట్లను తక్కువ అంచనా వేయలేం. ఇక ఈ మూవీకి సంబంధించి విశ్వం అనే టైటిల్ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ స్ట్రైక్ అంటూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. కశ్మీర్ కొండల్లో ఓ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఓ పెద్ద గిటార్ తీసుకువెళ్లిన గోపీచంద్ దగ్గరకు వెళ్లిన తర్వాత గిటార్ బ్యాగ్ నుంచి ఓ పెద్ద గన్ తీసి అందరినీ కాల్చి చంపేస్తాడు. ఇది కాస్త సర్ప్రైజింగ్ గా ఉందనే చెప్పాలి. తర్వాత గెస్ట్ కోసం వండిన బిర్యానీ తింటూ తినే ప్రతి గింజ మీద వాడి పేరు రాసి ఉంటుంది. దీనిపైన నా పేరు ఉంది అనే డైలాగ్ను హిందీలో చెప్పాడు. ఫస్ట్ స్ట్రైక్ అన్నారు కాబట్టి బలంగా ఉండాలనుకున్నారేమో. నిజంగానే ఈ స్ట్రైక్ అదిరిపోయింది. ఇలాంటి స్ట్రైక్స్ కు తోడు మంచి కంటెంట్ కూడా పడితే ఒకేసారి ఇద్దరికి హిట్ వచ్చేస్తుంది. మరి విశ్వం గోపీచంద్ శ్రీను వైట్లను గెలిపిస్తుందా లేదా అనేది చూడాలి.